తోడ్పడాలి అన్నదే ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో తెలుసుకోవాలి. ఒకసారట ఒక చెరువులో ఒక చాకలి వాని బండ ఉందట. ఆ చాకలి వాని బండ కిందకి ఒక కొత్త కప్ప వచ్చి చేరిందట. ఆ చాకలి వాని బండ కింద చల్లగా ఉండేసరికి ఆ కొత్తగా వచ్చినటువంటి కప్ప ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆ ఆనందకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి పాత కప్పలతో అంటూ ఉన్నదట, ఇక్కడ ఎంతో హాయిగా ఉంది, ఎంతో చల్లగా ఉంది, ఈ స్థలానికి రావడం నా అదృష్టం, ఇప్పటి వరకు నేను ఇక్కడికి రాలేకపోయాను అని తన ఆనందాన్ని సంతోషాన్ని అక్కడ ఉన్నటువంటి పాత కప్పలతో కొత్త కప్ప పంచుకుంటూ ఉన్నదట. ఈలోపు చాకలివాడు ఒక పెద్ద మూట తీసుకుని వచ్చాడు. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ మురికి వస్త్రాలని ఆ బండ మీద ధబీ ధబీ ధబీమని బాదుతూ ఉంటే ఆ బండ కింద ఉన్నటువంటి ఈ కొత్త కప్ప ఆ శబ్దాలు దానికి అంతకుముందు తెలియదు. ఎక్కడ ఈ బండ విరిగి తన మీద పడుతుందేమోనని గజ 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 వణికిపోతూ ఉన్నదట. భయపడిపోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి పాత కప్పలు కొత్త కప్పతో అంటున్నాయట, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు అనవసరంగా వణికిపోతున్నావు? ప్రతిరోజు చాకలివాడు వస్తాడు. ప్రతిరోజు చాకలివాడు వచ్చి ఒక గంట సేపు బట్టలు ఉతుకుతాడు. ఆ గంట సేపు మనం మౌనంగా ఉంటే చాలు, ఆ తర్వాత చాకలివాడు వెళ్ళిపోతాడు. చాకలివాడు వెళ్ళిపోతే మిగతా 23 గంటలు ఉన్నాయి కదా, ఆ 23 గంటలు కూడా మనకి ఇష్టం వచ్చిన విధంగా, మనకు నచ్చిన విధంగా మనం బ్రతికేయచ్చు అని ఈ పాత కప్పలు కొత్త కప్పని చెడగొడుతున్నాయట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చాకలివాని బండ ఏమిటండి? ఈ చాకలివాని బండ ఏమిటి? అదే దేవాలయం. ఈ చాకలివాడెవరు? ఈ చాకలివాడెవరు? పూజ చేసి ప్రసంగం చెప్పే ఫాదర్ గారు. ఈ ఫాదర్ గారు ప్రసంగం ఎంతసేపు చెబుతారు? ఒక గంట సేపు చెబుతారు. మరి ఆ బండ కింద ఉన్నటువంటి కప్పలెవరు? కప్పలెవరు? చాలామంది పాత కప్పలు ఉన్నారు. పాపం ఎవరో కొత్త కప్పలు వస్తారు. ఏదో పండగ జరుగుతుందంట, లూర్దు మాత తిరణాలు జరుగుతుందంట,